వెల్కమ్ టు విజయ టైలర్స్ అండి. ఇదిగోండి చూడండి, ఇది వచ్చేసి చాలా నీట్గా ఉందన్నమాట. ఇదిగోండి కాజాల పట్టి ఉంది కదా, ఈ కాజాల పట్టి వదిలేసి ఉక్సులు పట్టి ఉంది కదా, ఈ ఉక్సులు పట్టి కాజాల పట్టి వదిలేసేసి ఉక్సులు పట్టిని కాంచి కొలత తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి కూడా 2 ఇంచెస్ పెట్టేసుకోండి. ఎందుకంటే ఇవికి టైట్ అయిందంట, నాకైతే ఏం చెప్పలేదు, లూజ్ పెట్టమన్నారు. ఇదిగోండి ఇక్కడ నుంచి 2 ఇంచెస్, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇలా పెట్టేసేసుకొని గుర్తులు చూడండి. ఇక్కడ కూడా సమానంగా ఉంది చూడండి, ఎక్కువ తగ్గులు లేకుండా. ఇక్కడ ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఇలా గీసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటారు కదా డాట్, ఇటు కూడా ఒక డాట్ పెట్టేసేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత స్కేల్ ఉంది కదండి, ఈ స్కేల్తో ఏంటంటే స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. ఇదిగోండి ఇలా గీసేసుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పేసేసేయండి. ఇట్టగా రివర్స్ తిప్పేసేసి మళ్ళీ ఒక లైన్ గీసేసేసుకోండి. కుట్టేటప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా గీసేసుకున్నారు కదా, మళ్ళీ ఇలా తిప్పేసేసేయండి. ఇలా తిప్పేసేసి చూడండి, ఇటువైపు ఒక డాట్ పెట్టాం కదా, ఇటువైపు కూడా ఒక డాట్ పెట్టేసేసేయండి. డాట్ పెట్టేసి ఇటు కూడా ఒక లైన్ గీసేసుకోండి. కుట్టేటప్పుడు ఏంటంటే స్ట్రైట్ గీత అనేది వస్తుంది అన్నమాట. అలాగా ఇదిగోండి మళ్ళీ ఇక్కడ ఒక డాట్ పెట్టేసేసుకోండి. ఇదిగోండి ఇలాగా ప్లస్ గుర్తు అనేది మెయిన్. నాకు రావట్లేదు, చాలా ట్రై చేశాను, ఇదే నాకు వర్కౌట్ అయింది, మీకు వర్కౌట్ అయ్యిద్దని చెప్పేసి చెప్తున్నాను. ఇదిగోండి ఇలాగా ఇటుపక్క లైన్ గీయండి, ఇటుపక్క లైన్ గీసేసేయండి. అలాగా 4 వైపులు గీసేసుకున్నారంటే మనకి కొలత అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ డాట్ ఉంది కదండి, ఈ షోల్డర్ డాట్ అనేది కంపల్సరీ కరెక్ట్గా వచ్చిందనుకో ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.